టెక్నాలజీల తోపు బిజ్జలు కట్టెట్ల మొనగాడు పెద్ద పెద్ద బంగ్లాలు సుత ఒకటే రోజులో కట్టేస్తాడు. దునియాకు అగ్వకు అరెక్మాల్ సప్లై చేయాలంటే చైనా ఓడే. ఫోన్ల కాంచి వాషింగ్ మిషన్ల దాకా సాగుల మాడికెళ్ళే వస్తుంటాయి. మళ్ళా చైనోన్ వస్తువులు లేని దేశమే లేదబ్బా అని చెప్తుంటారు. దునియా దేశాలన్నీ పోటీలు పడ్డా కొన్నిట్ల మాత్రం చైనాను కొట్టుడు కష్టమే. అయితే ఏహే చైనోన్ని కొట్టే తీస్మార్క్ అని ఎవ్వలేరనుడు బంజైండ్రిగా మన రైతులు బరాబర్ కొట్టిండ్రు. మళ్ళా వరి వండిచుట్ల చైనోళ్ళని వెనకకు నూకి 1 నంబర్ ర్యాంకుల నిలబడ్డం. ఈ ఏడు ఆళ్ళు 14.5 కోట్ల టన్నులు వండిస్తే మనోళ్ళు ఇంకో 50 లక్షల టన్నులు ఎక్కువనే తీసిండ్రుల్లా. భూమి మీద వడ్లు బగ్గ వండిచ్చేది ఈ 2 దేశాలేనాయే. గా నడమనే చైనా జనాభాను దాటేసినాం. మరి మందికి తగ్గట్టు తిండుండాలే కదా. అట్లాని వ్యవసాయం చేస్తోళ్ళేం పెరగలే. తక్కువ జాగల ఎక్కువ వండిచ్చే ఇత్తనాలు పుట్టించిండ్రు మన సైంటిస్టులు. ఏండ్ల కమానం ప్రయోగాలు చేసి కొత్త కొత్త ఇత్తనాలు బయటికి తెస్తే పుట్లు వండుతున్నాయట. మనం దినంగా బయట దేశాలకు కూడా పంపబడితిమి. కానీ వడ్లు వండియంగానే సాలది కదా. కూరగాయలు, ఉప్పు పప్పులు, ఎచ్చం మసాలాలు సుత అదే రువ్వడిలా రావాలనాయే. చైనాను దాటేసినామనే ముచ్చట గొప్పదే గాని దేశంలో 3 పూటలు బువ్వ దొరకనోళ్ళు బొచ్చెడు మందున్నారట. జర గాళ్ళ కడుపులు నిండే ఉపాయం కూడా చెయ్యండి సార్లు.